దూరదర్శన్ వీక్షకులకు అడవిపూలు ప్రేక్షకులకు శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఏంటి నువ్వు గాయత్రి ఉపాసకుడువా? క్షమించండి స్వామి. జంధ్యం సవ్యమో అపసవ్యమో తెలియని నీకు ఉపాసన కూడానా? మా లచ్చన్నకు తెలిస్తే ఉపాసన కాదు, ఈ అడవి నుంచి ఉద్వాసన తప్పదు. రాజమయ్య అంత మంచివాడు అనుకుంటున్నావా? ఏ నువ్వు చెడ్డవాడు అనుకుంటున్నావా? అక్షరాల మామూలు చెడ్డవాడు కాదు, తేనె పూసిన కత్తి, తడిగుడ్డలతో గొంతులు కోసే రకం. కానీ గూడెల్లో అందరికీ అతనంత పెద్ద దేవుడు ఎలా అయ్యాడో నాకైతే అర్థం కావటం లేదు. కోట్లో ఉన్న నేనెక్కడా, కూటికి లేని తనెక్కడా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీలో తమ గుండెల్లోనే ఉంటుందని అనుకున్నాను బాబు. నాదే సానా తప్పని నాకు ఇప్పుడు అర్థమైంది.
గుడ్ గుడ్, బాగున్నాయి. నీలు మీకోసం దాచి ఉంచి మరీ నాతో పంపించింది. నీలునా? అవును బాబు, ఎందుకంటే నీలు పంపించిందంటే మీరు తినరని నాతో పంపించింది. నన్ను చెప్పొద్దంది. ఎలా ఉన్నాయి బాబు? దాని మొహంలాగే ఉన్నాయి, నీరు పట్టినట్టున్నాయి. ఎక్సలెంట్, చాలా బాగుంది. వెరీ వెరీ టేస్టీ అండ్ డెలీషియస్. నిజమా? అంత బాగుందా? యా, అసలు నా లైఫ్లో ఇంత టేస్టీగా ఉన్న ఫ్రూట్ తినలేదు. దీని పేరేంటి? వాటర్ కాయలు. వాటర్ కాయలా? ఎస్, నీకు వాటర్ మెలన్ తెలుసు కదా, ఇవి దాని చెల్లెలు. యూ సిల్లీ. సిల్లీ కాదు, చెల్లి. హాయ్, దిస్ ఈస్ కృష్ణ. పల్లవి. నైస్ నేమ్. థ్యాంక్ యూ. ఇంతకీ నేను మిమ్మల్ని అడవుల్లో ఎప్పుడూ చూడలేదు. ఏదైనా కాలేజ్ నుంచి బొటానికల్ టూర్ కోసం వచ్చారా? హలో, నేను బిట్స్ పిల్లనిలో బీటెక్ చేస్తున్నాను. ఓహో, పిలానికల్ టూర్కి వచ్చారా? కాదు, మా అమ్మ వచ్చిందని వచ్చాను. నాకు ఫారెస్ట్ అంటే చాలా చాలా ఇష్టం. ఫారెస్ట్ అంటే ఏంటో తెలుసా? ఫార్గా ఉండి రెస్ట్ తీసుకునే ప్లేస్ అన్నమాట. అవునా? ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా నేను ఈ సినానిమ్ చదవలేదే. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఎందుకుంటుంది? ఇది కృష్ణా డిక్షనరీలో ఉంటుంది. అసలు ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నిన్ను చదవాలన్నమాట. కష్టం. డే అండ్ నైట్ చదివినా నన్ను చదవడం, నా గురించి తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే నాకు నేనే అర్థం కాను. ఇంకా వేరే వాళ్ళకేం అర్థం అవుతాను? అమ్మో, అయితే నీలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నీలాంటి అన్సాల్వ్డ్ మిస్టరీని. హలో, మిస్టరీ కాదు, మిస్టర్. సరే, అన్సాల్వ్డ్ మిస్టర్ని ఎప్పుడూ దూరంగా ఉండి కనిపెడుతూ ఉండాలి. ఏమంటావు? తల్లి, ఎంతైనా బిట్స్ పిలాని. ఆ మాత్రం తెలివితేటలు ఉండడం సహజం. అది సరే, ఇందాకటి నుంచి అంతలా మాట్లాడేసుకుంటున్నాం. అసలు మనకి మన పేర్లు తప్ప అసలు మనం ఎవరు ఏంటి అని ఏమీ తెలియదు కదా. అవును. అయితే ఎవరో ఏంటో చెప్పవా? ఇంకా నయం, అడ్రస్సు, పిన్ కోడ్, ఫోన్ నంబరు ఇవ్వమనలేదు. అయినా 2 నిమిషాల క్రితం పరిచయమైన అమ్మాయిని ఎవరైనా అలా అడుగుతారా? ఎవ్వడు అడగడు, కానీ ఈ అన్సాల్వ్డ్ మిస్టర్ మాత్రం అడుగుతాడు. అయితే ఈ బిట్స్ పులాని కూడా చెప్పదు. ఎందుకని? నన్ను చూస్తే అంత దుర్మార్గుడిలా కనిపిస్తున్నానా? అంటే నేను ఇప్పుడు నిన్ను ఫాలో చేసి నిన్ను ఏడిపిస్తానని అనుమానమా? ఏం అక్కర్లేలే.
అంటే పెద్ద దుర్మార్గుడులా ఏం లేవు కానీ పెద్ద సాడిస్ట్ లా ఉన్నావు. పల్లవి పల్లవి కనీసం ఎక్కడ ఉంటున్నావో అయినా చెప్పచ్చు కదా. త్రిలోచన గెస్ట్ హౌస్. త్రిలోచనానా? నాగన్న ఏమైంది? శివంగిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తీసుకెళ్ళటం లేదు, తీసుకొస్తున్నాను. అదే నీ దగ్గరికే. ఎందుకు చెప్పు, ఏం జరగబోతుందో చెప్పు. ఈ బండ మనిషి చెప్పు. వీడి శరీరమే కాదు, మనసు కూడా బండరాయే. ఎట్టంటోని మనవాడితే అన్నీ కట్టాలి అని ఆ రమణ ధర ఆనాడ చెప్పాడు. ఇక కొత్తగా జరిగేదేముంది? నాగన్న ఏం జరిగింది? ఎవరో ఒకళ్ళు చెప్పండి. నేనేమైనా తప్పు చేశానా? లేదా శివంగితో నేను కానీ నా ప్రవర్తన కానీ నీకు నచ్చలేదా? తన్నే అడుగు. రావుడు, నువ్వు దేవుడివి, నువ్వే తప్పు చెయ్యవు. నిన్ను వదులుకోలేకే చిన్నప్పటి నుంచి మా అక్కేం చెప్తే అదే చేసేదాన్ని, తన మాటే వినేదాన్ని. కానీ అదేంటో ఈ గూడెం వచ్చిన రోజు నుండి జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటున్నాను. అన్ని కోల్పోయినోడ్లాగా, ఏదాంతిలాగా, సర్వసంగ పరిత్యాగలాగా కనిపించడానికి కారణమైన గడ్డం అంటే ఇట్టం లేదు. నువ్వు నెమ్మదిగా మాట్లాడడం అస్సలు ఇట్టం లేదు. కోడిగాడు చిన్నవాడు ఎలా ఉండాలి? గలగలా మాట్లాడుతూ ఉండాలి. ఇదిగో ఈ నవ్విట్టం. ఒకరికొకరు తోడుగా లేకపోతే ఇంకెవరుంటారు చెప్పు? ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నావు? అవును, ఇక్కడ బండ అని ఒక అయోమయం, అదే అమాయకుడు ఉండాలి, అతని కోసం ఎదుగుతున్నాను. శివంగి, నేనే ఆ బండని. చూడు. నువ్వా? అమ్మలాలో నువ్వు బండవేటి? గండవి. అదిగో ఆ సిగ్గే వద్దంది. అలా నెమ్మదిగా తిప్పుకుంటూ మాట్లాడదన్నా, మగాళ్ళ ధీరుడ్లా మాట్లాడు. అలాగా? అసూర్యం పస్యలాగా, ఆ బాణోదయం కోసం ఎదురు చూస్తున్న కమలంలాగా. సంపంగి నాసిక ముక్కోమలి, మయూరి మేకలా చకోరి, కోమలాంగి శివంగి. అయ్యో బాబోయ్, ఏంటి నువ్వు ఇంత గబగబా మాట్లాడగలవా?
తెలిసిందా బండ? మనిద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టాం. అందుకే ఎవరు ఎడదీయాలని ప్రయత్నించినా మనకి మాత్రం ఎటువంటి హాని జరగదు. అసలు ఏమైంది శివంగి? ఎప్పుడు లేంది నాగన్ ఎందుకు అంత కోపంగా ఉన్నాడు? అసలు సంగతి ఏంటో నాకు తెలియతే కదా ఏదైనా పరిష్కారం చెప్పగలను. ఏమీ లేదు. ఊరు నుంచి మా నర్రిబా వచ్చాడు. వాడితో నా మనసు చెయ్యాలని మా అక్క సీత ఆరాటపడుతోంది. నిన్నటి నుంచి ఈ విషయం నీకు ఎలా చెప్పాలనుకున్నాను, కానీ మా నాగన్న బావ నన్ను చూసి నా మనసు తెలుసుకుని నువ్వు ఇప్పటికిప్పుడు బండ దగ్గరికి వెళ్ళి మనసు చేసుకో అని, ఇక నువ్వు మీ అక్క మాట లెక్క చేయక్కర్లేదు అని నన్ను బలవంతంగా ఇక్కడికి లాక్కుని వచ్చి ఇదిగో నీకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఇక నువ్వు ఆ ఇంటికెళ్ళవా? ఏ ఇల్లు? అదే మీ అక్క వాళ్ళ ఇంటికి. అదెక్కడా? అదేంటి నీకు తెలుసు కదా. మర్చిపోయాను. అర్థమైంది. అంటే ఇక నువ్వు నాతోనే ఉంటావన్నమాట. ఈ విషయం పెద్దోళ్ళకి తెలిస్తే ఇంకేమన్నుందా? ఏంటి రాముడు అన్నిటికీ భయపడుతున్నావు? ఏం లేదు, మనం మనసు చేసుకుందాం. మనసు చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు, కానీ లేదు, అర్థం లేదు. పద. పల్లవి, 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 పల్లవి. ఎవరు నువ్వు? ఎవరు కావాలి? పల్లవి కావాలి. పల్లవా? పల్లవి నీకెలా తెలుసు? తన కో స్టూడెంట్వా? కాదు. మరి తన ఫ్రెండ్వా? అబ్బే అదేం లేదండి. ముందు పల్లవిని పిలవండి, ఆ తర్వాత అన్నీ మీకే తెలుస్తాయి. ఏంటి తెలిసేది? ఎవరింటికొచ్చావో తెలుసుకుని మాట్లాడు, అర్థమైందా? అంటే పల్లవి నిన్నే నాకు పరిచయం అయింది. ఎక్కడుంటున్నావు అంటే త్రిలోచన గెస్ట్ హౌస్ అని చెప్పింది. ఇంతకీ ఆ త్రిలోచన గెస్ట్ హౌస్ ఇదేనా? త్రిలోచన గెస్ట్ హౌస్ ఇదే. మరి ఈ గెస్ట్ హౌస్ కి పేరు ఎలా వచ్చిందో తెలుసా? బహుశా ఏ అమ్మవారి పేరో పెట్టుంటారు. అమ్మవారి పేరు కాదు, అమ్మోరి పేరు. అంటే నా పేరు. ఓ, మీరేనా త్రిలోచన? ఇంతకీ పల్లవి మీకేమవుతుంది? పల్లవి నా కూతురు. అసలు ఇంతకీ నువ్వెవరు? ఏం మాట్లాడకుండా నుంచున్నావేంటి? చెప్తావా లేదా? ఏదో దొంగని ఇంట్రాగేట్ చేస్తున్నట్టు ఏంటా గదమాయింపు? నేనెవరో చెప్తే అసలు ఈ అడవికి ఎందుకు వచ్చానరా దేవుడా అని ప్రతి క్షణం బాధపడతారు తెలుసా? పోనీ నీ కోరిక ప్రకారం బాధపడతాను. ఎవరో చెప్పు. ఈ అడవి మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న కలప కింగ్ ఎవరో తెలుసా? రమణ దొర. ఆ రమణ దొరకి ఏకైక సంతానం ఈ కృష్ణ. ఇప్పుడు షాక్ తగిలిందా? అందుకే నేను చెప్తానే ఉన్నా, నన్ను అనవసరంగా కెలకద్దు అని.